నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక యుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు 36వ అధ్యాయము 15వ వచనము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనము. అర్ధన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకు ఆశీర్వాదమునివ్వండి. మాతో పనిచేసిన వారిని, మా చుట్టూ ఉన్నవారిని, కార్మికులను, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, అనేక పనులు చేసిన వారందరినీ ప్రేమతో కాపాడండి. వారికి ఆరోగ్యం ఇవ్వండి. వారి బలహీనతల నుండి తొలగించండి. వారికి మంచి సంతోషమును, ఆరోగ్యం ఇవ్వండి. త్వరలో రానయ్యున్న మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.